వరంగల్ వేయి స్తంభాల గుడిలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. ఈ నామస్మరణలతోటే శైవక్షేత్రాలన్నీ కూడా మారుమోగుతున్నాయి. కార్తీక మాసం శివ విష్ణువులకు కూడా ప్రీతికరమైనటువంటి నెల. ఈ నెల మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. అందులోనూ కార్తీక మాసంలో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు విశిష్టమైనటువంటి రోజుగా భావిస్తారు. అందుకే ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం ప్రాతకాల పూజల అనంతరం కూడా ప్రతి ఒక్కరు కూడా అభిషేకాలు నిర్వహించుకుంటారు. ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటిది ఖచ్చితంగా ఏదో ఒక్కరోజైనా సరే అభిషేకం చేయాలనేది భక్తుల విశ్వాసం. అందులోనూ కార్తీక మాసంలో చూస్తే ఈరోజు ఖచ్చితంగా దీపారాధన చేయడం కావచ్చు, మహారుద్రాభిషేకాలు చేయడం కావచ్చు. ఈ విధంగా స్వామివారిని కొలిస్తే తమ మొక్కులు చెల్లిస్తే మోక్షం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అందుకే మనం ప్రస్తుతం హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో ఉన్నాం. చూడొచ్చు, ఆ రుద్రేశ్వరుడికి సామూహిక అభిషేకాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు. ఒక చెంబుడు నీళ్లు ఆ శివలింగం పైన పోసినా కానీ ఆయన కరుణిస్తాడనేదే భక్తుల విశ్వాసం. అందుకే ఈ వేయి స్తంభాల దేవాలయానికి సంబంధించి కూడా చూస్తే మొత్తం క్యూ లైన్లు, దాదాపు కొన్ని వేల మంది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజుకున్నటువంటి విశిష్టత, ఈరోజు ఎలాంటి ప్రత్యేకత ఉంటుంది, ఎలాంటి పూజలు చేయాలని తెలుసుకుందాం. అంటే కార్తీక మాసానికి సంబంధించి ప్రతిరోజు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందులోనూ కార్తీక పౌర్ణమికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటిది, ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి, ప్రధానంగా ఈ రుద్రేశ్వర ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి? కార్తీక మాసం గురించే చెప్పడం అనేది మనకు ఉన్నటువంటి ఆచారం. అందులో భాగంగా 12 మాసాలలో కార్తీక మాసం చాలా విశేషదాయకం. ఈ విశేషదాయకం ఎందుకంటే మనుషులను విభజించడం చూసాము, ప్రాంతాలను విభజించడం చూసాం, కానీ దైవాన్ని విభజించడం అనేది మనలో మనకే మూర్ఖత్వాన్ని నింపడం అనేది. అటువంటి విభేదం ఉండకుండా ఉండాలని కార్తీక మాసం అనేది శివకేశలో భేదం లేకుండా తీసుకొచ్చినటువంటిదే మాసం. అందుకనే మనకు పౌర్ణమి వరకు శివమాసంగా, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు విష్ణు మాసంగా పిలవడం జరుగుతుంది. అందుకని ఈ 15 రోజుల్లో ధాత్రినారాయణ కళ్యాణం వస్తుంది. ఆ 15 రోజులు ఆర్ద్ర నక్షత్రం వస్తుంది, సంకటహర చతుర్థి వస్తుంది. మనం చూసుకున్నట్టుగా అయితే ఏది కానీ శివకేశిలో భేదం లేకుండా చేస్తారు. అయితే కార్తీక పౌర్ణమి అంటే మరో శివరాత్రి. ఎందుకు అంటే చిన్న శివరాత్రిగా పిలుస్తారు. ఈరోజు కూడా మనం చేయాల్సినవి 5 పనులు ఉంటాయి. బ్రాహ్మీ ముహూర్తాన లేచి చల్లనీళ్ళు స్నానం చేసినప్పుడు ఉసిరికాయ అందులో వేసుకొని స్నానం చేయాలి. దాని ద్వారా మనకు రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో దైవాన్ని నమస్కారం చేసుకొని ఉసిరికాయ యొక్క వృక్షాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. అలాగే 365 వత్తులు ఖచ్చితంగా ముట్టించాలి. ఇంట్లో ప్రతి ఒక్కరు దీపారాధన చేయాలి. ఒక్కరు చేసాను కదా మనకు అవసరం లేదనేది ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. కనీసం దీపం వెలుగుతుంటే అందులో నూనె వేయమని చెప్పారు, కానీ దీపం వెలిగేద్దని చెప్పలేదు. కాబట్టి ఈ 365 రోజులు మనం ఎప్పుడైతే వెలిగించకుండా ఉన్నామో ఆ 365 దోషాలు మనకు పోవడానికి ఈ ఒక్కరోజు 365 వత్తులు ముట్టించాలి. సాధ్యం త్రివర్తి సన్యుత్తం మన్నినా జ్యోయితమ్మయ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే అంటారు మనకు. కాబట్టి మనకు సౌభాగ్యము, సంతతి అన్ని ఇవ్వాలని దీపం ముట్టించుకోవాలి. అలాగే చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయంలో నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా శివరాత్రి తర్వాత అత్యంత వైభవోద్యంగా చేసేది కార్తీక పౌర్ణమి. అదేవిధంగా ప్రాతకాలంలో గణపతి పూజ, తదనంతరం స్వామివారి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం సుమారు 12 వారాలుగా అభిషేకం చేసి 12 రుద్రాలతో అభిషేకం చేసి, ఎందుకంటే ఇక్కడ రోదయంతీది రుద్రావతారం ఇక్కడ భక్తులకు దారిద్ర్య బాధలు తొలగాలని చెప్పేసి రుద్రాభిషేకం నిర్వహించిన తర్వాత సుమారు ఇప్పటి వరకు 350 మంది పుణ్య దంపతులకు సామూహికంగా రుద్రాభిషేకాలు, వేలాది మంది భక్తులకు సామూహికంగా దర్శనాలు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. ఎంతోమంది భక్తులు దీపదానం, వస్త్రదానం, సాలగ్రామ దానం ఇవన్నీ దానం చేస్తున్నారు. వైశాఖే దానవం శ్రేష్టం, కార్తీకే దీపం శ్రేష్టం, మాఘానాం స్నానం చేష్టం అనేది మనకు ఆచారం. ఈరోజు కార్తీక మాసం ఉదయం అంతా కూడా అభిషేకాలు ఇవన్నీ నిర్వహించారు. సాయంత్రం పూట దేవాలయాలు ఎలా ఉంటుంది, ఈరోజు కార్తీక పౌర్ణమి తర్వాత ఏం పూజలు చేస్తారు, తర్వాత దీపాలు వెలిగించాలి అనేది అంటారు. ఆకాశ దీపానికి కూడా ఖచ్చితంగా దేవాలయాల్లో కావచ్చు, ఇంటి దగ్గర కూడా ఆకాశ దీపాన్ని పెట్టుకోవాలంటారు. అసలు ఆకాశ దీపాన్ని ఎందుకు పెట్టుకోవాలి, ఈరోజు దీపారాధన కావచ్చు, ఇవంతా కూడా ఎందుకు చేయాలి? ఆకాశ దీపం ఎందుకు పెట్టాలి అంటే ఆకాశాత్ పతిదంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి
ఇది దామోదర మాసం అని చెప్పారు కాబట్టి నీ నమస్కారాన్ని దీప రూపంలో ప్రజ్వలించి ఆకాశం నుంచి ఆ పైన విష్ణుమూర్తికి తాకాలని ద్వారా మనము అక్కడ దీపం పెట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం 2 పనులు చేస్తుంటారు. దీపారాధన 365 వత్తులు పెట్టినా కానీ కనీసం 108 దీపులైనా పెడతారు. అలాగే జ్వాలా తోరణాలు చేస్తారు. ఏదైతే ఉన్నటువంటి విగ్రహాలు ఉంటాయో ఉత్సవ విగ్రహాలను ప్రధాన మూర్తులను ఆ జ్వాలా తోరణాలు తీసుకెళ్లి పల్లకి సేవ చేస్తారు. దాని నుంచి అందరూ కూడా దారుతారు నరదిష్టి పోవడానికి. అలాగే మన దేవాలయంలో పూర్వం నుంచి కూడా ఇక్కడ లక్ష దీపోత్సవం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చెందినటువంటి ప్రమిదలు కానీ నూనె కానీ ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ నుంచి అందించి స్వయంగా లక్ష దీపోత్సవం కూడా చేయడం జరుగుతుంది. దేవాలయాలలో కూడా నిర్వహిస్తున్నారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్తీక మాసంలో దీపోత్సవాలను ప్రతి ఆలయంలో కూడా నిర్వహించాలనేది అందుకు కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఆలయంలో కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా దీపోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం కూడా ఆకాశ దీపాలు కావచ్చు లేదా లక్ష దీపోత్సవాల కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. భక్తులతో అయితే టెంపుల్ మొత్తం కూడా కిటకిటలాడుతుంది.